కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికీ, గరం గరం వార్తలకు స్వాగతం. ఇవాళ కూడా మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఆకలి కేకలు పెడుతున్నారు వరద బాధితులు, సరైన సాయం అందిస్తలేరు సర్కారోళ్ళు. ములుగుల పెద్ద పెద్ద గాలులు, ఇరిగి కింద పడ్డాయి వేలాది చెట్లు. మంచిగా రావాలన్నట పోటువలు, మల్లారెడ్డి మాటలకు నవ్వులే నవ్వులు. తాడుకు కట్టి తీసుకుపోయిండు ఫిర్యాదు పత్రాలు, ఏం చేస్తారో కలెక్టర్ ఆఫీసులు ఉన్న పెద్ద ఆఫీసర్లు. స్పెషల్ ఫోటో షూట్ బిజీల ఇంద్రబాబు. కొందరు పాటలు రాస్తే కొందరు పాటలు పాడతారు, కొందరు మ్యూజిక్ కొడితే కొందరు ఫోక్ సాంగ్స్ పాడతారు, ఇంకా కొందరేమో బాలీవుడ్ పాటలు పాడతారు, ఇంకా కొందరేమో అన్ని కలిపి ఏకదమ్గా టాలెంట్ను చూపెడతారు కదా. అయితే ఇప్పుడు మాత్రం మీరు చూడబోయే అన్న టాలెంటే వేరు. టాలెంట్ అంటే మామూలు టాలెంట్ కాదుల్లో, చెప్పుడు కాదు కానీ చూస్తేనే బెటర్. భగవంతుడా, ఏందయ్యా ఇది? మా రాష్ట్రానికి ఇటువంటి కష్టం వస్తుందని ఎవ్వరు అనుకోలేదయ్యా. చూసినారులా బురదల ఇట్లా ఆహార పదార్థాల సంతులు హెలికాప్టర్లతోని మీదికెళ్ళి సిరేస్తే వాటి కోసం ఇట్లా ఆగమాగమవుతున్నారు. ఈ కష్టానికి కారకులు ఎవ్వరు? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమో. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇదే వాలంటీర్లు రంగంలోకి దిగుంటే, వాళ్ళను ఈ సర్కారు వాడుకొని ఉంటే మనిషికి సాయం చేయలేదు కాదా? వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. చంద్రబాబు చేసిన తప్పులకు జనాల కష్టం కన్నీటి వరదై బారాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు జనం ఉపాసం ఉండాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు జనం సాయమో చంద్రబాబు అని ఎదురు చూడాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు 200 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, వరదల నుంచి బోటులో బయటికి రావాలంటే 1500 నుంచి 4000 ఖర్చు చేయాలనా? ఇదంతా ఎందుకు ఇట్లా అయింది? అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కానీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే అసలు ఈ రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా. చంద్రబాబు ఇంట్లోకి వరద పోవద్దని జనాలు ఇండ్లను ముంచుతాడా? అందుకే కావచ్చు ఇంత ఘోరం అయిందనే బాధ కంటే కూడా ఫోటోలు దిగే ప్రచారానికే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి, మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. అన్నట్టు ఉత్తర కొరియాలో వరదలు వచ్చినప్పుడు 1000 మంది ప్రాణాలు పోతే సరైన చర్యలు తీసుకోక వాళ్ళ ప్రాణాలు పోయేందుకు కారణమైన 20-30 మంది ఆఫీసర్లకు కిమ్ ఉరి శిక్ష చేసిండట. ఈ లెక్కన చూస్తే ఈ వరదలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్న వాళ్ళకు ఏం శిక్ష చేయాలనో ఇక జనమే డిసైడ్ చేయాలి. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఊర్లలా ఎండాకాలం కొన్ని దిక్కుల్లో సుడిగాలి వీస్తే ఎట్లుంటది ముచ్చట? దుమ్ము బీభత్సంగా లేచి ఒక రేంజ్లుంటది కథ. అట్లనే అమెరికాల కెనడాలో కూడా టర్నడోలు వస్తే ఎట్లుంటుందో కథ కూడా చాలా మాటల టీవీలలో చూసినాం కదా. కానీ అసోంటి గాలే మన దగ్గర వీసింది. కాకపోతే ఇప్పుడు గాలి కనపడదు కానీ ఎంత కథ అయిందో చూస్తే అమ్మ బాపురే అంటారు పక్క. బబ్బబ్బబ్బా, ఎక్కడి చెట్లు ఏం కూలిపోవుడులా! ఒక్కటి కాదు, 2 కాదు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, దగ్గర 500 ఎకరాల్లో ఇదే కథ అయింది. అగ చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో. చెట్లన్నీ చెలిగినట్టే అయినాయి, పచ్చగా నిగనిగలాడే అడవంతా బోడు అయింది. చరిత్రలో ఎరగని తీరులో సుడిగాలి ములుగు జిల్లాలో అడవి మీద పడితే దగ్గర 500 ఎకరాలు ఈ కథ అయింది. బాధాకరం ఏంటంటే దీంట్లో పెద్ద చెట్లతో పాటు ఔషధాలకు వాడే చెట్లు కూడా ఉన్నాయట. ముందుగాల కొన్ని చెట్లే అనుకున్నారట, కానీ డ్రోన్ విజువల్స్ చూసేసరికి ఒక గింత ఆగమైందని తెలిసిందట. ఇక ముచ్చట తెలిసి బాధపడ్డ సీతక్క మాట్లాడుకుంటా, కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు
బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇంకా నయ్యం అదృష్టం ఏంటంటే ఈ గాలంతా అడవిలే దోలబట్టి పెద్ద ప్రమాదం తప్పిందట. ఉసుక్కున్న ఊర్ల దిక్కు మళ్ళీతో ఆగం కథే ఉండేదట. అంతా సమ్మక్క సారలమ్మ దయ వల్లనే పబ్లిక్ బతికి బయటపడ్డారు అని అంటున్నారు. కానీ వామ్మో గిన్ని చెట్లు నేలమట్టమైనాయి అంటే మామూలుగా అలా అది కామారెడ్డి జిల్లాలోనేమో అబ్బరి బిడ్డ ఇల్లు కుప్పగూలిందిగా. జిల్లాలో ఈ ఒక్క ఇల్లే కాదు, దగ్గర దగ్గర 300 ఇండ్లకు ఎక్కువనే దెబ్బతిన్నాయట. ఇట్లా అక్కడి పబ్లిక్ ను పునరావాస కేంద్రాలకు తరలించుడుతో ప్రమాదం తప్పిందట. కానీ ఎక్కడి వానా ఏం వానా దేవా. అమ్మా నువ్వు కొంచెం అటు జరుగు. అక్క నువ్వు జరంత ముందుకురా. ఓ అన్న నువ్వు ఇటు 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 జరుగు. వెనకాయన కనపడద్దా ఏంది? అరే అందరూ మంచిగా నిల్చుండ్రి, ఫోటో మంచిగా రావద్దా? ఇగో ఎక్కడ ఫోటోలు దించినా ఇట్లనే చెప్తుంటారు కదా కెమెరామ్యాన్లు. కానీ అదే గీడో కాడ మల్లారెడ్డి సారే ఫోటోల కోసం అందరినీ సెట్ చేస్తున్నాడు కదా అంటే చూస్తే మస్తు నవ్వుకుంటారు. అందరు చెక్కులు చేతిలో పట్టుకోనరి. అన్న నువ్వు ఇటు జరుగు, అక్క నువ్వు కొంచెం ముందుకురా, అందరం ఫోటోలో మంచిగా వాడాలి అని అందరిని సెట్ చేసి పోయి ఇక దించు ఫోటో మంచిగా రావాలి అన్నాడు మల్లారెడ్డి సారు. ఈసర ఎంపీడీఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వాంచినరు మల్లారెడ్డి సారు, ఈటల రాజేందర్ సారు. అయితే అందరికి చెక్కులు ఇచ్చినాక ఫోటోలు దిగేదందుకు ఒకళ్ళు ఇటు నిల్చుంటే అందరినీ ఒక్క కాడ మంచిగా నిల్చుండబెట్టిండి. ఇట్లా ఎంతైనా మల్లారెడ్డి సారు ఎక్కడికి పోయినా మస్తు హుషారు ఉంటాడు, అందరినీ నవ్విస్తాడు. అట్లనే ఈడ కూడా ఫోటోలు దించేదందుకు అందరిని ఇట్లా నిలబెట్టి ఆయన మాటలతో నవ్విచ్చిండు. ఈటల రాజేందర్ సార్ కూడా మస్తు నవ్వబట్టిండు సార్ మాటలకు. అట్లుంటది మరి మల్లారెడ్డితోని. అయ్యో దేవుడా, గా విజయవాడల వరదతోని జనం పడుతున్న గోస చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. పాపం తిండి తిప్పల కోసం మస్తు అవస్థలు పడుతున్నారు. మేము ఓట్లేసి గెలిపించిన లీడర్లు ఏడబోయిండ్లు, ఒక్కరు కూడా పత్తా లేరు అని మొత్తుకుంటున్నారు. ఇందుకేనా మీకు ఓట్లేసింది అని టీడీపీ లీడర్లను ఘోరంగా తిడుతున్నారు. ఇంకో దిక్కు జయము జయము చంద్రన్న అనుకుంటా ఎల్లో మీడియా ఎలివేషన్ సాంగ్స్ వేసుకుంటున్నది. ఆగో అటు చూడుల్లి. తమ్ముడు ఫోటోలు సరిగ్గా ఓకే సార్, లొకేషన్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనం ఒక ఫోటో సెషన్ చేద్దాం. సార్ సూపర్ సార్, మీరు ఎలా అంటే అలా సార్. ఓ ఇంద్రబాబు సార్ ఏం చేస్తున్నారు అక్కడ? దిస్ ఇస్ వెరీ దారుణం. ఏమనాలో అర్థం కావట్లేదు. వరదలతో ఇబ్బంది పడుతున్న జనాలని ఆదుకుందామని వచ్చాను. పోతే పోయిండ్లు గాని పెళ్లికి పోకుండా పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్లు నీ ఎంటగా కెమెరామ్యాన్ ఎందుకు? నా పనితనం, నా సత్తా, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి తెలియాలి. అందుకే తమ్ముడిని తీసుకొని వచ్చాను. చూడు తమ్ముడు, ఎలా ఆ వైపు ఈ వైపు తిరిగి ఎలా పైన ఉన్న వాళ్ళకి వందనం చేసినట్టుగా చేతులు ఊపుతూ ఉంటాం. ఆ తర్వాత మనం ఫోటోలో ఎడిటింగ్లు చేసి బిల్డింగ్ పైన జనాలు ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు. ముందైతే నన్ను ఫొటోస్ బాగా చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు పడవలో కూర్చొని తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్ పబ్లిసిటీ. ఏం తమ్ముడు తెస్తున్నావా? ఎప్పుడు కాస్త క్లోజ్ షాట్స్ తీసుకో. సార్ సూపర్ సార్, మీరు ఎలా అంటే అలా సార్. ఏం తమ్ముడు ఎలా వచ్చాయి ఫోటో? సార్ ఒక్కొక్క ఫోటో సూపర్ వచ్చింది సార్. ఒక్కొక్క ఫోటోలో మీరు ఆనుముత్యం లాగా ఉన్నారు సార్. రేపు పేపర్ల ప్రింట్ పడగలే అయ్యో మా సార్కి ఎంత కష్టం వచ్చిందని బాధపడతాడు సార్ మిమ్మల్ని చూసి. వెరీ గుడ్, నువ్వు నాతో పాటే ఉండాలి తమ్ముడు. ఒక పని చేయి, కింద కూర్చొని ఫోన్ అలా కాళ్ళ దగ్గర నుండి పైదాకా తీసుకుని రా. వీడియోది దానికి మన వాళ్ళు వెనకాల KGF మ్యూజిక్ వేసుకొని సోషల్ మీడియాలో తిప్పుతారు. ఏం ఐడియా సార్ మీది, సూపర్ సార్, ఫెంటాస్టిక్ సార్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? రెడీ కానివ్వు. సార్ అసలు నాకు తెలియక అడుగుతా, రఫ్ గా ఎంతమంది పని చేస్తున్నారు సార్? 3 షిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి. అందులో ఒకటి ఎమర్జెన్సీ బ్యాచ్. ఆ బ్యాచ్లో వాడే ఈ రాంబాబు కూడా చక్కగా ది తమ్ముడు, చాలా చక్కగా దిగాలి. హలో రాంబాబు ఎవరు? ఇంకెవరు? కెమెరామెన్. సరిపోయారు ఇద్దరు. పబ్లిక్ కు సాయం చేసేటందుకు ఎంతమంది పని చేస్తున్నారని అడిగితే కెమెరామెన్ల లెక్కలు చెప్తారేంది సార్ మీరు? ఎప్పటికి అదే లొల్లా? సార్ సూపర్ సార్, వండర్ఫుల్ సార్, మస్తు వచ్చింది సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఓరి దేవుడో, ఆపుతావా ఇంద్రబాబుని ఏషాలు? దాదాపు ఆంధ్రాల చంద్రబాబు చేసినట్టే చేస్తున్నావుగా. ఆయన కూడా గిట్లనే కెమెరామెన్లను ఎంటేసుకొని తిరుగుతున్నాడు.
ఇక చూడండి ఎట్లున్నదో సేంద్రాలు సారు పనితనం. ఆయన పని చేసినా చేయకపోయినా పబ్లిసిటీకి మాత్రం లోటు రావద్దు. ఇప్పుడు ఈ వరదల కూడా అదే తమాషా చేస్తున్నాడు ఇట్లా అని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఏం చేస్తాం, ఏం చెప్పినా ఆయన వినడు. కొంతమంది సంగీతం అంటే చెవులు కోసుకుంటారు. ఏడనన్న మ్యూజిక్ వినిపిస్తే వాళ్లకు తెలియకుండానే కాళ్ళు చేతులు ఆడిస్తారు. సంగీతంకు అంత పవర్ ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్కు కూడా మ్యూజిక్ అంటే మస్తు ఇష్టం ఉన్నట్లున్నది. డ్రమ్స్ కనిపిస్తే ఆయన ఆగనే ఆగడు. అందుకే సింగపూర్ టూర్లా ఢమఢమా అని డ్రమ్స్ వాయించిండు చూడండి. ఆగో సుషిన్లా డ్రమ్స్ ఎంత బాగా బజాయిస్తున్నాడో మోడీ సారు. కొట్టండి సార్, ఏయ్ అదే లెక్క, అదే మోడీ సార్ అంటే ఏందనుకున్నారు, ఎక్కడా తగ్గేదే లేదు. కొత్తగా ఫారెన్ టూర్ కు పోయినమా, సంతకాలు పెట్టినమా, వచ్చినమా అని కాదు, ఏడికి పోయినా అక్కడ ఇసోంటి ఒక జలకిస్తాడు. సింగపూర్ టూర్ కు పోయిన మోడీ విమానం దిగుడుతోనే ఇట్లా వెల్కమ్ చెప్పిండ్లు అక్కడి గవర్నమెంట్. ఇగో ఈ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసిండ్లు. ఇదంతా చూసి మోడీ సారు మస్తు ఖుషి అయిండు. ఆ ఖుషీలా ఇట్లా డ్రమ్స్ బజాయించిండు. ఏదన్నా సమస్య మీద ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే దాన్ని వాళ్ళు పట్టించుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కో తీరు నిరసన చేస్తారు కదా. ఒకలైతే ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తారు, ఇంకొకలైతే ట్యాంకులు ఎక్కుతారు, ఇంకా కొందరు పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన తెలుపుతుంటారు కదా. కానీ అదే గీడో అన్న ఏం చేసిండో చూడుండ్రి. పాపం ఈ అన్నకు కాళ్ళు చక్కగా లేనట్టున్నాయి, అందుకే ఇట్లా దేక్కుంటా పోతున్నాడు. అయ్యో ఆ కాగితాల దండింది మెడకు చుట్టుకొని ఆయన వెంటనే పోతున్నది కదా, ఎవరన్నది ఇయ్య రాదుండ్రుల్లా అందాం అనుకుంటున్నారా? అది కాదు ఈ అన్న బాధ, కావాలనే ఈ కాగితాలని ఇట్లా తీసుకోబోతున్నాడు. అంటే అసలు ఈయన దివ్యాంగుడు కానే కాదు, కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, అయినా మరి ఇట్లా ఎందుకు బాకుతున్నాడు మరి అంటే ఇదొక రకమైన నిరసన. అన్న పేరు ముఖేష్. వీళ్ళ ఊర్లో జరిగిన అవినీతి మీద 5 ఏండ్ల నుండి ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నాడట. అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరట. అందుకే ఫిర్యాదు కాగితాలన్నీ ఇట్లా ఒక తాడు గట్టి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కు పాక్కుంటా పోయిండు. 5 ఏండ్లలో రాసిన ఫిర్యాదు పత్రాలు ఇవి, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఇప్పటికైనా చర్యలు తీసుకోండి అని కలెక్టర్ కు చెప్పేదానికి ఇట్లా చేసిండు అన్నట్టు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు పట్టించుకుంటారో లేకుంటే ఈసారి కూడా పట్టించుకోకపోతే మళ్ళోసారికి అన్న ఇంకే రకమైన నిరసన చేస్తాడో కదా. కానీ 5 ఏండ్ల నుంచి ఫిర్యాదులు ఇస్తున్నా మరి ఎందుకు పట్టించుకుంటలేనట్టో కదా అక్కడ ఆఫీసర్లు. అంతగానో వాళ్ళు బిజీలు ఉన్నారో మరి ఈయన ఇచ్చే ఫిర్యాదులనే ఏమైనా మతలబు ఉన్నదో ఏందో పోన్రి. దశావతారం సినిమాల కమల్ హాసన్ 10 గెటప్పులల్లా ఊపిస్తాడు కదా. అగో అట్లనే కాంగ్రెస్ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సుత తీరుల జాబులు చేసేటోళ్ళ కాడికి పోయి వాళ్ళ లెక్కనే డ్రెస్ వేసుకొని వాళ్ళతోని కలిసి పని చేసుకుంటా మీ సమస్యలేంది కథ ఏంది అని అడిగి తెలుసుకుంటున్నాడు. లేటెస్ట్ గా ఏడికి పోయిండో సారు చూద్దాం పాండ్రి. అగో జాకెట్ తొడిగిండు, హెల్మెట్ పెట్టిండు, చేతుల సుత్త పట్టుకొని చక్కగా రైలు పట్టాల కాడికి పోయిండు రాహుల్ సారు. ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి పోయి అక్కడున్న ట్రాక్ మెన్ తోని మాటా ముచ్చట షురూ చేసిండు. పట్టాలు ఎట్లేస్తారు, ఎట్లా తీస్తారు, అదేంది ఇదేంది అని వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత ట్రాక్ మెన్ తోని కూర్చొని వాళ్ళ సమస్యలేందో అడిగి తెలుసుకున్నాడు. పాపం వాళ్ళు సుత వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. ఆ తర్వాత ట్రాక్ మెన్ చేయబట్టే మన రైళ్లు నడుస్తున్నాయి, కానీ వాళ్ళ కష్టాలు మాత్రం అట్లనే ఉన్నాయి అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి రైల్వే మంత్రికి ట్యాగ్ చేసిండు రాహుల్ సారు. చూడాలి మరి ఏమైతుందో. బాగా అలసిపోయి వచ్చి బాగా నిద్రపోయి లేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది, పానం కూడా హుషారుంటుంది. కొంతమంది ఇట్లా పక్క మీద ఉరగంగానే అట్లా గురకబెట్టి నిద్రపోతారు. నిద్ర సరిపోకపోతే బాడీ అంతా డల్ అవుతుంది. తెల్లారి ఆఫీస్లో పని చేస్తుంటే కళ్ళు మూతలు పడతాయి. కానీ గా జపాన్లో ఒక ఆయన నిద్రనే కంట్రోల్లకు తెచ్చుకున్నాడు. నిద్ర గిద్ర జాంతనయన్ అంటున్న ఈ అన్న పేరు డాయిస్కి హోరీ. 40 ఏండ్ల మనిషి. మరి ఈ హోరీ కతేంద్ర వారి అని అంటే ఈయన రోజుకు అర్ధగంట సేపే నిద్రపోతాడట. ఏందేంది అర్ధగంటనా? ఏమో మనకు బెడ్ మీదకి ఎక్కినాక నిద్రలకు జారుకునేది అందుకే గంటకు ఎక్కువ పడుతుంది, ఈయన అర్ధగంటనే నిద్రపోవడేంది అనిపిస్తున్నది కదా. అవును, ఈ హోరీ దాదాపు 12 ఏండ్ల నుండి ఉత్త అర్ధగంటనే నిద్రపోతున్నాడట ఒక రోజుకు. మరి కోడి నిద్ర లెక్కన అర్ధగంట పండి లేచుడేంది? మనిషి పీనుగ లెక్క అయిపోతాడు కదా అని అంటే నాకేం అట్లా అనిపించది. నన్ను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో అని అంటున్నాడు. అరగంట నిద్రపోయినా కానీ రోజంతా హుషారుగా పని చేస్తున్నాడట, ఫిట్నెస్ కూడా మంచిగానే ఉన్నదట. అరే ఇదెట్లా సాధ్యం అని అడిగితే అరగంట నిద్రపోయి లేచేటట్టు నాకు నేనే ట్రైనింగ్ ఇచ్చుకున్నా అని చెప్పిండు. తినక ముందు కానీ తిన్నాక కానీ కాఫీయో టీయో తాగితే నాకు ఇక నిద్రమత్తు ఉండదు అని ఒక చిట్కా కూడా బయట పెట్టిండు. మరి మామూలుగా ఎవరైనా కానీ 6 నుంచి 8 గంటలు కంసే కం నిద్రపోవాలని చెప్తుంటారు డాక్టర్లు.
అయితే అన్ని గంటలు నిద్రపోయే కంటే కొంచెం సేపన్నా గట్టిగా నిద్రపోతే సరిపోతుంది అని అంటున్నాడు ఈ హోరీ. ఆయన అసలు ఈయన చెప్తున్నది నిజమేనా కాదా అని చెప్పి ఒక జపాన్ రియాలిటీ షో వాళ్ళు టెస్ట్ కూడా చేసిండ్రట. వాళ్ళ టెస్టులైన ఏకంగా అర్ధగంట కాదు 26 నిమిషాలే వండుకొని లేచిండట. అంటే ఇంకా లేచి మంచిగా జిమ్ కూడా పోయిండట. గమ్మత్తున్నట్లే మనిషి ఓగలోగలు పాయింటే పొద్దున్నాక లేవనే లేవరు. అట్లాంటిది అర్ధగంటలో లేచుడేంది మనిషి. సరే లేస్తే లేచిండు కానీ మరి ఆరోగ్యంగానే ఉన్నా అంటున్నాడు కాబట్టి మిగతా 23.5 గంటలన్నా సక్రంగా వాడుకుంటున్నాడో ఉత్తగా రీల్స్ చూసుకుంటా షార్ట్స్ వీడియోస్ చూసుకుంటా టైం పాస్ చేసి వేస్ట్ చేస్తున్నాడో. మామూలుగా జనాలు అందరు చేసేది అదే కదా మరి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.